బ్రో ఎలా ఉంది బ్రో బిగ్ బాస్ అన్న? బిగ్ బాస్ చూస్తున్నా, నామినేషన్ మాత్రం రచ్చ రచ్చ అవుతున్నా. వైల్డ్ కార్డ్ వచ్చి ఒక రేంజ్ లో ఉందన్న. అసలు ఇది రణరంగం ఇప్పుడు అన్న, చదరంగం ఇప్పుడు స్టార్ట్ అయింది. మెయిన్ గా మాత్రం ఒక పాయింట్ చెప్తాను, తనుజ ఆయుష అబ్బా ఏం పాయింట్లన్నా. అది తనుజకు దిమ్మ తిరిగిపోయింది ఆమె డ్రామా. ఇప్పుడు మా టీవీలు అన్ని సీరియల్ ఉన్నాయి, నీ డ్రామాలు ఏం చేయకు, సీరియల్ యాక్టింగ్ సీరియల్ ముఖం మీద చెప్పేసా. తనుజ పాపం ఆమె చూస్తే ఏమైంది తనుజ, నీ డ్రామాలు అయిపోయిందా అని పోయి మన సుమన్ శెట్టితో పెట్టుకుంటా అన్న. సుమన్ శెట్టి అన్న ఎప్పుడైనా తప్పు ఉంటేనే మాట్లాడు, తప్పు లేకుంటే మాట్లాడు. సుమన్ శెట్టిన అన్న నువ్వు మాట్లాడి తెలియజేస్తున్నా అంటే, తనుజ గారు సుమన్ శెట్టి ఎందుకు నామినేషన్ చేసిన అంటే, భరణి గారు అంటే డాడీ, ఇటు కళ్యాణ్ అంటే లవరు, మళ్ళీ డిమాండ్ పాయింట్ ట్రై చేస్తుండు. ఇంకెవరున్నారబ్బా, ఎవరినంటే స్ట్రాంగ్ పాయింట్లు లేవు. సంజయ్ అయితే మళ్ళీ గొడవపడదని ఎవరిని నామినేట్ చేయాలన్న. ఆమె తెలివిగా సుమన్ శెట్టిని అయితే ఏం కాదు కానీ ప్లానింగ్ చేసింది. కానీ ఒకటి దెబ్బ పడ్డదన్న, సుమన్ శెట్టి అన్న చెప్పిన పాయింట్స్ అన్న సీదా చెప్పేసిండు, నువ్వు డ్రామాలు చేస్తున్నావు, డ్రామాలు చేయకని. అసలు నాకైతే గట్టి అన్న ఈసారి వైల్డ్ కార్డ్ అంటే మస్తు ఇచ్చిన అనిపించింది. ఎట్లా అనిపించింది బ్రో చూస్తుంటే, ఎలా అనిపించింది? ఆమె చెప్పిన పాయింట్ నాకు రియల్ గా వైల్డ్ కార్డ్ లో ఇప్పటి వరకు ఏ సీజన్ లేని వైల్డ్ కార్డు సూపర్ అన్న. అసలు ఆయుష గారి పాయింట్ అన్న, ఏం పాయింట్ చెప్పిందన్న అంటే, లవర్ ఉంటే అండ్ మన డాడీ ఉంటే ఫైనల్ కి వెళ్ళొచ్చు అన్న పాయింట్ చెప్పిందని. అది మాత్రం సూపర్ పాయింట్ అన్న, రియల్ గా పాయింట్. ఆమె డ్రామాలు మరి మామూలు డ్రామాలు చేస్తుందన్న. ఈమె ముద్దందర సీరియల్ యాక్టింగ్ చేసి అంటే మంచిదే అన్న, కానీ మరీ చెయ్యాలా కానీ మరీ అంత ఓవర్ యాక్షన్ చేయొద్దన్న అనిపించింది. గీతా మాధురి ఎలా చేస్తుంది? అసలు మా అక్క అన్న గీతా మాధురి దువాడ మాధురి అన్న, ఆమె మా అక్క అన్న, ఆమె మా అక్క అన్న. ఎందుకంటే మా బావని ఇచ్చిపెట్టి బిగ్ బాస్ వచ్చింది. ఆమె అక్క అన్న ఏమన్నా ఆమె పాయింట్ అసలు ఒక్కొక్కరు చెమటలు చూపి చెమటలు చెప్తుంది. మాట్లాడక ఏంది ఒక్కొక్కరు ఉత్సాహ పోసుకుంటారు ఆమెతోని. ఏందని ఆమె దివ్యకి భయపెడిచి ఏంది ఏం మాట్లాడుతున్నావు? ఇలా సంజయ్ అన్న ప్రోమో కూడా చూసినా, సంజయ్కి మాత్రం భయపెట్టిందన్న. దొంగవి నువ్వు అని సీదా అట్లా ఉండాలన్న. బిగ్ బాస్ లో ఇట్లా ఉండాలా, నువ్వు దొంగ నీకు ట్యాగ్ ఉంది, బొట్టు పిల్ల ఎత్తుకొస్తావా? ఈమె గుడ్లు తిన్నట్టు సంజయ్ కన్నింగ్ అంటే కన్నింగ్ పర్సన్ అన్న. ఒక వరస్ట్ ప్లేయర్ ఏమంటే బిగ్ బాస్ లో మన ఈమెనన్న సంజన. అసలు నిన్న విషయం కూడా నాకు నచ్చలే, ఆయన ఇవాళ ప్రోమోలో చూసిన. అసలు సంజన గారి పాయింట్ మాత్రం సూపర్ అన్న, నాకు నచ్చింది. అండ్ మాధురి గారు మీరు సూపర్ అండి. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కదా, ఆ డైలాగు, ఆ మేనరిజం, ఆ స్టైల్ ఏడపోలేను అట్లే ఉండాలన్న. అట్లా ఉంటే బిగ్ బాస్ నడుస్తుంది అన్న. సో సంజయ్ అలక్య చిట్టి పిగిల్ ఎలా? ఆమె మా పిల్లన్న మొన్న పింక్ శారీలో మొన్న దాకా సూపర్ అన్న ఫిగర్. నిన్ను చూసి నా లోపల ఉన్న నరాలని బయటకు వచ్చినా, నరాలు లాగేస్తున్నాను. ఆమె ఫేస్, ఆమె బాడీ ఎంత ఫిట్ ఉంది అన్న, ఎంత హార్ట్ బ్యూటీ అన్న. ఐ లవ్ యూ చిట్టి పికిల్ రమ్య, ఐ లవ్ యూ రాకేష్ రమ్య లవ్ స్టోరీ అన్న. ఇప్పుడు నుంచి నా పిల్లన్న. ఆమె జోలికి ఎవడైనా పోయిండో అసలు మామూలు ఉండదు. కానీ ఆమె క్యూట్ గా చాలా ముద్దుగా పవన్ కి మెల్లగా పొల్ల పెట్టింది కదా. అంటే ఆమె చెప్పిన పాయింట్ రైట్ అన్న. ఇప్పుడు డిమాండ్ పవన్ రీతునికి వెళ్తాను నాలుగు బయట తెలుస్తుంది. మీరిద్దరి రొమాన్స్ ఆపి నువ్వు ఆట ఆడడానికి వచ్చిన రొమాన్స్ చేయడం కానీ కూర్చోబెట్టుకో బిడ్డలకే అయిపోయిందన్న. ఆడు తమ్ముడు నా బామ్మర్దన్నాడు పిల్ల, నా బామ్మర్ డిమాండ్ పవన్. నా పిల్ల అంటే తెలుసుగా అన్న, మళ్ళీ ఎవరు ముట్టుకోదు. కానీ ఆమె కూడా బాగానే ఉందన్న. మెయిన్ గా మాత్రం నాకు అసలు దువ్వాడ మాధురి గారు మీరు మాత్రం సూపర్ మేడం. ఎవరిని లెక్కేస్తాను. ఆమె మాట్లాడే విధానం అంటే ఇట్లా ఉంటే నా ఇంట్రెస్టింగ్ వస్తుంది. లేకుంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అమ్మ నాన్న అక్క చెల్లె, ఈమానేమో అమ్మ అంటాడు సంజనని, ఈమెమో డాడీ అంటది. ఇద్దరి కూతుర్లో ముద్దుల డాడీ మన బర్ణేనా బకరైతుండదా, మధ్యలో బర్ణేనా బకరైతుండు. నాకు చెప్తున్నా బర్ణేనా నువ్వు గేమ్ వాడనా, ఈ దివ్య ఎవరు తను చేయరు, నీ బిడ్డలా లేడు నువ్వు కన్నావా అన్న. ఎందుకన్నా ఆ డ్రామాలు ఈ సెంటిమెంట్లు వదిలేస్తే బర్ణేనా బాగుంటాడు, లేకుంటే ఈ బర్ణేనా బయటకు వచ్చేస్తారన్న. అదైతే ఫిక్స్. అండ్ మెయిన్ గా మాత్రం సుమన్ చెప్పిన జోడికి మాత్రం నాకు రియల్ గా సుమన్ చెప్పిన జోడికి తనుజ గారు సీరియస్ గా చెప్తున్నా. తనుజ గారు మీరు ఎవరిని చూసి ఏం మాట్లాడతారు నాకైతే తెలియదు, కానీ సుమన్ శెట్టి అన్న విషయంలో మాత్రం నేను సీరియస్ అన్న చాలా. ఎందుకంటే ఆయన ఎక్కువ తక్కువ మాట్లాడు, ఎవరితో ఎట్లుండాలి, ఎట్లా గేమ్ ఆడాలో బాగా వస్తాను సుమన్ అన్నకి. అండ్ సుమన్ అనే టార్గెట్ వేసిందంటే, సుమన్ నాకు ఆల్రెడీ ఫ్లోర్ టార్గెట్ వేసి బయటకు పంపించాం. ఇక తనుజ కూడా బయటికి రావాలని కోరుకుంటే అన్ని కూడా బయటకు వస్తానా. ఇది ఆడుతున్నాడు ఇమ్మానిల్ కూడా డబుల్ ఫేస్ పర్సన్ అన్న. ఎవరు మంచిగా ఆడతాడు. ఇప్పుడు మొన్నటి దాకా ఏమో తనుజ వీళ్ళ మళ్ళీ వైట్ గడిచి వీళ్ళకి వెళ్ళి తిరిగి. అంటే ఆయన ఏంటంటే ఎవరు మంచిగా ఉంటే ఎవరు సేఫ్ జోన్ ఆడతాడు అన్న. అది ఇమ్మానిల్ తగ్గించుకోవాలి, సేఫ్ జోన్ బాగా ఆడతాడన్న. ఇప్పుడు రాము రాతో ఎవరు కళ్యాణ్ కశిరాజ్ అని చెప్పుకోవచ్చు అన్న. ఒక ఆర్మీ అని ఆ పేరు తక్కువ చెప్పొద్దు కానీ కశిరాజ్ అని చెప్పుకోవచ్చు అన్న. కశిరాజా పులియర్ రాజు అని చెప్పుకోవచ్చు. మొన్న మా మోక్ష పిల్ల ఏమన్నా అంటే ఒక మాట అనేది, అందరు ఇంత పెద్ద షోలో ఇంత పెద్ద మాట, ఇంత పెద్ద షోలో రొమాన్స్ తప్పులేదా తల్లి, ఇంత పెద్ద షోలో గెలిపితే కిస్సులిస్తే తప్పులేదా, కానీ మా మోక్ష అంటే తప్పు వచ్చిందా? అంటే నువ్వు ముద్దు పెడితే ఫ్యామిలీ చూస్తారా ఏం కాదు, అది సూపర్. కానీ ఒక మాట అనేది వచ్చిందా అంటే క్లియర్ గట్టిగా పడతాడా, ఆమె ముద్దులు పెడతాడు గోగుతాడు, తనుజకు ఇష్టం లేకుండా గోగుతాడు. అది ఏం తప్పులేదు కానీ
ఎంత మంది రివ్యూ ఆదిరెడ్డి అన్న గీతురాలు తప్పు తప్పు పెద్ద ప్లాట్ఫామ్ లో రొమాన్స్ చేస్తే తప్పు లేదు కానీ ఇట్లా మాట్లాడేది తప్ప. ఆమె మోక్ష చెప్పిన నోరు జాయిన్ మోక్ష అందరట ఆమె చెప్పింది రైట్ పాయింట్ అన్న. ఆయన టాప్ 5 మాత్రం పక్క. ఫస్ట్ సుమన్ శెట్టి అన్న ఫస్ట్ ప్లేస్ లో, సెకండ్ ఇటు మంచిగా ఆడితే మన మోక్ష మా పిల్ల, థర్డ్ భరణి అన్న అనుకో, 4th ప్లేస్ లో ఇమానుల్ నా ఫిక్స్. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అంతా ఇంత కొడితే మాత్రం ఈ మాధురి రావచ్చు అన్న. ఇక మీకు అన్న ఇమాన్ అన్న డబుల్ ఫేస్ గేమ్ ఆడతారు ఆడన్న. సంజయ్ ఏందన్న ఆమె దొంగతనం తప్ప ఆమె కంటెంటే తెలియదు. ఏంటంటే దొంగతనం చేయాలా, గొడవలు పెట్టుకోవాలి. ఇలా గొడవ ప్రమోషన్ అన్న మీరు చూస్తే ఎందుకు దొంగతనం వేసింది. ఈమె గట్టిగా ఉంది, ఈమెతో డొల్లి పెడితే నేను ప్రేమలో అవపడతా అని ఆమె ప్లానింగ్ తో కొట్టేసి ఆ డస్ట్బిన్ వేసింది. అది వీళ్ళిద్దరు గొడవ అవుతుంది. ఆమె ఏంటంటే ఫేమస్ చూసుకుంటది ఆమె, అంటే ఏదో అవపడాలని చూపిస్తుంది. ఆమె దగ్గర కంటెంట్ లేదన్న, వేస్ట్ గా. బర్నీ నాన్న మొన్న అంతా సేవ్ చేసిన ఆయనకి ఇష్టమైన గిఫ్ట్ కోసం బిగ్ బాస్ నుంచి పోతాడు. ఆ గిఫ్ట్ ఇచ్చిండు, రీతు చౌదరి ఆమె జుట్టు ఇచ్చింది. చాలా మంది చాలా త్యాగాలు ఇస్తాడు. ఏమన్నా విశ్వాసం ఉంటుంది, కుక్కగానే విశ్వాసం ఉంటే ఈమె సంజయ్ విశ్వాసం ఉంటుంది బిగ్ బాస్ వచ్చేసాయి. వైల్డ్ కార్డు ముందు వెనకంటే ఏం చెప్తారు అన్న? బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ తర్వాత నాకైతే బాగా అనిపిస్తుంది. అప్పుడైతే మస్తు బోరింగ్ ఉండే అన్న. ఇప్పుడు ఈ మాధురి మోక్ష వీళ్ళు వచ్చిన పాయింట్, వీళ్ళు చేసే పాయింట్ సూపర్ అనిపించింది అన్న. అండ్ వీళ్ళందరూ డ్రామా ఆడతాం కానీ వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీతోనే ఒక కలర్ వచ్చింది అనిపించింది అన్న. ఆయుష గారు ఆమె చెప్పిన పాయింట్స్ కూడా రైట్ అనిపించింది అన్న. థ్యాంక్ యూ అన్న.